డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై అటాక్కి పూర్తి ఆదేశాలు అమెరికా ఆర్మీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్యలో న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ న్యూక్లియర్ డిస్కషన్స్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తున్న గొంతెమ్మ కోరికలు ఏంటంటే ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపడమే కాదు, ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్స్ని ఆపేయాలి. అదేవిధంగా ఇరాన్కి ఇరాన్ సపోర్ట్ ఇస్తున్న హౌతీసు, హమాసు, అదేవిధంగా హిజ్బుల్లా లాంటి తన ప్రాక్సీస్ కూడా సపోర్ట్ ఆపేయాలి. అంటే ఇరాన్ ప్రభుత్వమే తన మొత్తం కార్యకలాపాలకు ఆపేయాలి అన్నట్టు ఆయన పెడుతున్నారు గొంతెమ్మ కోర్టుల్ని. ఇది ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అందువల్ల జెనీవా డిస్కషన్స్ అంటే ప్రస్తుతం అమెరికాకి ఇరాన్కి జరుగుతున్న జెనీవా డిస్కషన్స్ అనేవి కొలాప్స్ అవ్వడం అనేది అనివార్యమన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్పై దాడి ఏ క్షణానైనా చేయొచ్చు, ఈ రాత్రికే అన్నట్టుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, ఎస్పెషల్లీ CNN లాంటి మీడియాస్ కూడా దీన్నే పబ్లిష్ చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ తన వార్ క్యాబినెట్ని సమావేశపరిచినట్టు తెలుస్తుంది. ఆ వార్ క్యాబినెట్లో ఇరాన్పై యుద్ధానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టే ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఉత్తర అరేబియా సముద్రంలో అమెరికా ఆర్మాడా అనే పిలువబడే అమెరికా ఆయుధాలు పూర్తి మోహరింపు జరిగిపోయినాయి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS అబ్రహం లింకన్, అదేవిధంగా నిమిట్జ్ క్లాస్ గెరార్డ్ R. ఫోర్డ్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా తన పొజిషన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. పొజిషన్ తీసుకోవడం అంటే ఇక దాడికి ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి దాడి చేయాలో ఆ దూరంలో అవి నిలబడిపోయి రెండు తన యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఉండే రాడార్ని స్విచ్ ఆఫ్ చేసినాయి. అంటే ఒక దాడికి ముందు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఒక గోస్ట్ మూమెంట్ కింద తిరుగుతూ ఉంటాయండి. అంటే ఒక్క చోట ఉండవు, అవి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వచ్చే మిసైల్స్ని అడ్డుకోవడానికి. ఇదంతా గోస్ట్ మూమెంట్ తిరుగుతూ తన రాడార్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది, దాని ఆనుపోనలు ఎక్కడున్నాయో తెలియకుండా. అంటే యుద్ధానికి పూర్తి మోహరింపులతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ ఆర్మాడా ఒక పక్కన రెడీ అయిపోయింది. ఇది గెరార్డ్ R. ఫోర్డ్, USS అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తన స్పెషల్ స్ట్రైక్ గ్రూప్స్తో, అంటే డజన్ల కొద్ది షిప్లు, డిస్ట్రాయర్స్తో అది ఉంటే, నేవీ ఉంటే, ఇక ఎయిర్ ఫోర్స్ ఎలా ఉందంటే మొత్తం B-2 బాంబర్లు, B-52 ల్యాన్సర్ లాంటివి బాంబర్స్ ఒకటి, F-35లు, అక్కడ ఎయిర్ బేస్లు 2 డజన్ల కొద్ది అమెరికా ఎయిర్ బేస్లు అక్కడ అలర్ట్ ప్రకటించడం. ఇది సిరియా నుంచి, ఇరాక్ నుంచి, అది ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, టర్కీ నుంచి, ఈ ప్రాంతంలో అన్ని ఎయిర్ బేసుల్లో ఎయిర్ ఫోర్స్ అలర్ట్ అయి ఉంది. దీంతోపాటు US ఆర్మీ 30,000 నుంచి 50,000 అమెరికన్ ఫోర్స్ అక్కడ సిద్ధంగా ఉంది. అంటే గల్ఫ్ వార్ సద్దాం హుసేన్లో 1990లో జరిగిన యుద్ధం తర్వాత అతిపెద్ద మోహరింపులతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద పూర్తి దాడికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి తగ్గట్టు మళ్ళీ ఇజ్రాయెల్ కూడా దాన్ని కోఆపరేట్ చేయబోతుంది. ఈ మొట్టమొదటి అటాక్లో ఏంటంటే ఇరానియన్ యొక్క అణు రియాక్టర్లని, తర్వాత రాజధానిని అటాక్ చేసే అవకాశం ఉంది. దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ స్టోరేజు, డ్రోన్ ఫ్యాక్టరీలు, డ్రోన్ స్టోరేజ్ల మీద మొట్టమొదటి అటాక్ చేయబోతున్నారు. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, దాన్ని బంధించడానికి మందుగుండు సామగ్రి, మిలిటరీ బోట్లు ఎక్కడ ఉంటే దాన్ని అటాక్ చేయబోతున్నారు. ఇది అదేవిధంగా ఇరాన్ని అటాక్ చేయబోయే మిసైల్స్ ఫోర్స్ ఏదే షరామ్ షాహర్ 4 లాంటి మిసైల్ హెడ్ క్వార్టర్, మిసైల్ సిటీలు కూడా ఈసారి పూర్తి దాడి చేయబోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా చేయబోతున్నాయి. దానికి బ్రిటన్, కొన్ని నాటో దేశాలు సహకరించడం. ఈ దాడి ఒక వారం పాటు ఈసారి దాడి ఉండొచ్చని అమెరికా వర్గాలు, అమెరికా పెంటగాన్ తెలుపుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ అమెరికా ఈ దాడి చేస్తే మరి ఇరాన్ నుంచి ప్రతిస్పందన ఎలా ఉందంటే అది తీవ్రంగా ఉండేటట్టు అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ తన 80,000 డ్రోన్లని సంసిద్ధం చేసింది. 80,000 డ్రోన్లు, ఇంక్లూడ్ షారమ్ షాహర్ లాంటి, ఇది షాహిద్ లాంటి భయంకరమైన డ్రోన్లు ఒకటి, షాహిద్ లాంటి డ్రోన్లు, కామికోజ్ లాంటి డ్రోన్లు అక్కడ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు 3,000 మిలిటరీ, 3,000 మిసైల్స్ ఫోర్స్ని అది సిద్ధం చేసింది. 3,000 మిసైల్స్, అది షెజిల్ అని, ఖుర్రం షాహర్ 4, ఖుర్రం షాహర్ 5. ఈ 5 నిజమైతే మాత్రం అది న్యూయార్క్ను కూడా ఢీకొండే అవకాశం ఉంది. అది చాలా తీవ్రమైనది. ఇదంతా ఒక పక్కన ఉంటే ఇరాన్ యొక్క మిసైల్ ఫోర్స్తో పాటు, డ్రోన్ ఫోర్స్తో పాటు ఇరాన్ మిలిటరీ బోర్డ్స్, కొన్ని వేల మిలిటరీ బోర్డ్స్ ఇవి ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయబోతున్నాయి. తర్వాత సూయజ్ కెనాల్ దగ్గర హౌతీసు, తర్వాత హిజ్బుల్లా, హమాసులు మొత్తం గల్ఫ్నంతా సర్వనాశనం
సర్వనాశనం చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అంటే ఆ ప్రాంతంలోంచి ఇంకా ఆయిల్ ప్రపంచంలో బయటికి రాకుండా అవి సంసిద్ధం చేస్తాయి. దీంతో పాటు ఇరాన్ తన మిలిటరీ ఫోర్స్ని, డ్రోన్ని, అమెరికా దళాలు, అమెరికా ఎయిర్ బేస్లతో సహా అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ని ముంచేయడానికి వెళుతున్నారు. అది అసిమెట్రిక్ వార్ఫేర్ని అది సంసిద్ధంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇరాన్ వెనకాల, అంటే ఉక్రెయిన్ వెనకాల నాటో, అమెరికా ఎలా అయితే రష్యాకి ఎగనెస్ట్గా పోరాడాయో, ఇరాన్ వెనకాల చైనా, రష్యాలు పోరాడడానికి చైనా అయితే తన హాంగ్ఫెంగ్ 17 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ని అక్కడ సంసిద్ధం చేసింది. కింజాల్ అని హైపర్సోనిక్ మిసైల్ని రష్యా ఇవ్వడం, తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని S-400 ఇవ్వడం, S-300 రష్యా నుంచి, HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్ కమ్ము చైనా నుంచి. చైనా నేవల్ షిప్స్ అక్కడ ఉన్నాయి, ఏది స్పైయింగ్ షిప్లు, ఇవన్నీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇరాన్కి అందించడం. అంటే ఇరాన్ వెనకాల రష్యా, చైనాలు ఉండడమే అత్యంత ప్రమాదకరమైన యుద్ధంగా ఇది పరిణమించే అవకాశం ఉంది. ఇది మూడో ప్రపంచ యుద్ధమే దారి తీస్తుంది అనేది ఇక్కడ విశ్లేషకుల అంచనా. ఆ పరిణామాలని ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్గా ఆ పరిణామాలను చూస్తే ఒళ్ళు జలధరించే, అంటే షేకింగ్ అవర్ బ్యాక్ అనమాట. అంటే మన స్పైనల్ కార్డ్ షేక్ అయిపోతుంది అనమాట, కోల్డ్ క్రియేట్ అవుతుంది. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఇరాన్లో దాపురించింది. ఇరాన్ ఏ క్షణమైన ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ దాడి చేయబోతున్నారు. ఇది తప్పనిసరిగా అనివార్యమైన యుద్ధంగా పరిణమించేసిందని తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఈసారి అక్కడి నుంచి యుద్ధంలో ట్రాప్లోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ గత 1 మంత్గా ఇరాన్ మీద ఈ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాడు, అంత మోహరించి. కానీ ఇరాన్ తగ్గేలే లేదు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేయాలి. అటాక్ చేయకుండా వెనకకు వస్తే అది అమెరికాకు హ్యూమిలియేషన్. కాబట్టి ట్రంప్ మైండ్ సెట్ బాగా తెలిసిన విశ్లేషకులు అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ట్రంప్ ఇంకా ఇరాన్ అటాక్కి ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఇరాన్పై యుద్ధం అనివార్యం. ఇరాన్ ప్రమాదకరంగా మారింది, ఇరాన్ ఓడించలేమని తెలిసినప్పటికీ ట్రంప్ అటాక్ చేయబోతున్నాడని తెలుస్తుంది. కాబట్టి అమెరికాకి ఇది ఒక విపత్తుగా కూడా, ఒక డిజాస్ట్రస్గా మారబోతుందని కూడా విశ్లేషకుల అంచనా.